ఒక పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాలో వరుస భూ ప్రకంపనలు జరుగుతున్నాయి. అంటే ఏమన్నా అణుపరీక్షలు జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. చైనా అణుపరీక్షలు చేస్తుందా, పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తుందా అన్నది. మరొక వైపున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. మొన్న యుద్ధం ఆరంభమై ఆ పైన టర్కీ, ఖతార్ల జోక్యంతో శాంతి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ 2 దఫాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరొకసారి ఇవాళ జరగబోతోంది. ఇవాళ జరిగేటటువంటి చర్చల్లో కనుక ఆఫ్ఘనిస్తాన్ తమ మాట వినకపోతే, ఒప్పందానికి, శాంతి ఒప్పందానికి రాకపోతే, అంటే డ్యూరాండ్ రేఖ అంశం వదిలేయాలా, పాకిస్తాన్లో గతంలో ఉన్నటువంటి భూభాగం అలాగే ఉండనివ్వాలా, ఓపెన్ ఏది సరిహద్దులు ఓపెన్గా ఉంచాలన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ అంగీకరించబోమని చెప్తోంది. క్లోజ్ చేసేస్తామని చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఆఫ్ఘన్లను తిప్పి పంపించడం కొనసాగిస్తామంటోంది పాకిస్తాన్. మరొక వైపున తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలని చెప్తోంది. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కనుక ఏదైనా దాడులు చేస్తే దానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల బాధ్యత వహించాలంటోంది. దాన్ని తోసిపుచ్చుతున్నారు తాలిబాన్లు. ఆ లెక్కనైతే కనుక భారతదేశంలో కాశ్మీర్లో చేసేదానికి పాకిస్తాన్ బాధ్యత వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం కనుక జరగకపోతే, శాంతి కనుక ఓకే కాకపోతే మాకు బోలెడన్న ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలో చేస్తాం అన్నటువంటిది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ని బెదిరిస్తున్నారు, తాలిబాన్లను బెదిరిస్తున్నారు. తాలిబాన్లు మరి బెదురుతారా లేదా ఇవాళ తేలాల్సి ఉంది.